మాస్ జాతర తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. కథగా చెప్పుకుంటే రాజేంద్ర ప్రసాద్ పేరు ఇందులో బేరి. హనుమాన్ బేరికి ఒక మన్మడు ఉంటాడు, లక్ష్మణ్ బేరి, అది రవితేజ. సో ఈ లక్ష్మణ్ బేరి పెళ్ళిళ్ళను హనుమాన్ బేరి చెడగొడుతుంటాడు. ఎందుకు చెడగొడుతున్నాడు మీనింగ్ లేదు. ఏంటంటే నువ్వు వస్తే నేను నా తండ్రిని నా పిల్లం వచ్చిన తర్వాత లోపల అనాథాశ్రమంలోకి పంపించా, నువ్వు కూడా అట్లా పంపిస్తావు అనేటువంటి పిచ్చి లాజిక్తో పంపిస్తాడంట. వచ్చిన పెళ్ళిళ్ళని చెడగొడతాడంట. సంబంధాలకు ఫోన్ చేసి ఉమనైజర్ అని, రోగాలు ఉన్నాయని ఏవో చెప్పేసి చెడగొడుతుంటాడు. అయితే అతను అనాథాశ్రయంకు పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఎందుకు పంపిస్తాడనే రీజన్ మనకేం చెప్తాడంటే, అక్కడ మందులు దొరకని శ్రీకాకుళం పోతున్నాను. తర్వాత వరంగల్ యాసలో మాట్లాడతాడు హీరో. వరంగల్ యాసలో మాట్లాడి తర్వాత సడన్గా రాయలసీమ యాసకి వెళ్ళిపోతాడు. తర్వాత సడన్గా శ్రీకాకుళం యాసలోకి వెళ్ళిపోతాడు. పాటల్లో నీ అమ్మ, నీ అబ్బా, నీ అక్కని పట్టుకొని ఏం చేస్తావు, పట్టుకొని కాళ్ళు పట్టుకుంటానంటాడు. సో ఆ పాట సాహిత్యము అంటే పాటల రచనకే, ఇప్పుడు ఉదాహరణకు సిరివెన్నెల లాంటి పాటలు చూస్తే అబ్బా ఏం సాహిత్యం రా, సినిమా సాహిత్యం అనుకుంటారు. అయితే అమ్మల అక్కలు తిట్టేటువంటి తిట్లు కూడా పాటల్లాగా మార్చేసినటువంటి పాట ఒకటి ఉంది ఇందులో. సో ఆ పాటలో చేష్టలు కూడా, హీరో చేష్టలు కానీ సైగలు కానీ కూడా అట్లాగే భూతార్థాలు వచ్చేలాగానే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చే పాట సూపర్ డూపర్ హిట్ అనే పాటలో చివరిలో శేఖర్ మాస్టర్ను, తర్వాత ఈయన పాటల మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలో కనబడ్డ ఆ పాటకు స్కేల్ లేదు, ట్యూన్ లేదని వాళ్ళే చెప్పుకుంటారు. సినిమాలో అలాగే ఉంది. ఇందులో మరి రైల్వే పోలీస్ అయినటువంటి హీరో అంతకుముందు పోలీస్ కావాలనుకుంటాడంట. వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అన్నీ నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంటాడు. నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నువ్వు తప్ప. నువ్వు అట్లా డైలాగ్ అలా అనకూడదు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అనాలి. నువ్వు ఎవరు లేరు ప్రపంచంలో డిక్లేర్ చేసి నువ్వు తప్ప ఏంటి, డైలాగ్ తప్పది. అట్లాగే ఆ పర్ఫెక్షన్, ఇప్పుడు అతను పోలీస్ కావాలనుకున్నాడా, రైల్వే పోలీస్ కావాలనుకున్నాడా అనేది యూత్ టైంలోంచి ఎన్నో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రాజేంద్ర ప్రసాద్ మీద తీశారు. అదంతా అక్కడ అవసరం లేదనిపించింది మనకి. సో పోలీస్ కావాలనుకున్నవాడు పోలీస్ అవుతాడు, కానీ రైల్వే పోలీస్ అయ్యి వీళ్ళ లిమిట్స్కి ఎందుకు వెళ్తాడు? తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ లంచగొండలు. సార్ మురళీ శర్మ పాత్ర నాకు తెలిసి ఈ సినిమాలో ఉన్నంత చిన్న పాత్ర, పనికిరాని పాత్ర ఎప్పుడూ పోషించలేదు. అలవైకుంఠపురం లాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించినటువంటి మురళీ శర్మకి అతి ఘోరమైన పాత్ర ఈ సినిమాలో లభించింది. అయితే ఈ సినిమాలో నవీన్ చంద్ర మాత్రం తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ లాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. రవితేజ 75వ సినిమా అని చెప్పేసి టైటిల్స్లో చూపించడం జరిగింది. సో లక్ష్మణ్ బేరి క్యారెక్టర్లో రవితేజ మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఎనర్జీ లెవెల్స్ చూపించాడు. డ్యాన్స్ కూడా ఒక పాటలో చూపులతో గుచ్చి పాట టైప్లో మ్యూజిక్ కూడా వస్తుంది, రిధము. అయితే ఇందులో ఆ డ్యాన్స్ కూడా ఆ స్టెప్ వేసాడు. కానీ ఈ ఏజ్ కూడా, అంటే దాదాపు ఆ సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఆ 20 ఏళ్ళ తర్వాత కూడా అదే ఎనర్జీ రవితేజ దగ్గర ఉండడం గొప్ప. అయితే ఈ సినిమాలో యంగ్గా కూడా కనిపించడం ఇంకో ప్లస్ పాయింట్. రైల్వే స్టేషన్ని అంతా గొడ్లు లాగా మన అన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటే ఒక్క ఫైట్తో అందరు మార్చేది, తర్వాత మంటతోటి వచ్చినటువంటి నరేష్తో సహా అందరూ వచ్చినటువంటి వ్యక్తులందరినీ తరిమేయడం అనే సీను అసహజంగా పాత సినిమాలో డబ్బా లాగుంది. శివుడు పాత్రలో నవీన్ చంద్ర విలన్ ఉంటే ఆ విలన్ ఎదుర్కోవడానికి ఈ మధ్య మనకు తెలుగు డైరెక్టర్ హిందీలో డైరెక్ట్ చేసినటువంటి సన్నీ డియోల్ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు కొంత, ఘాటీ సినిమాలో అనుష్క సినిమా కొంత మనకు కనబడుతుంది. ఇందులో ట్రాన్స్ఫర్ చేయడం, అంతకుముందు ఒక డైలాగులో అంటాడు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని, నన్ను మీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం పెన్షన్లో కూడా ఏం చేయలేరు అన్నవాడు సముద్రకని ఇతనికి బంధువు అంట, ఇతను మామనంట. అతను ఎక్కడ కావాలంటే అక్కడికి ఇతను మార్చుకునేది. లాస్ట్కు నాకు శోభన ఉంది, తర్వాత 3 నెలల తర్వాత నాకు ఈ ఫోన్ పనిచేయట్లేదని చెప్పడము. అతను సిన్సియరా లేకుంటే అతను శోభనం ప్రియుడా అని అర్థం కాదు. మధ్యలో అమ్మాయిల దగ్గర వచ్చినప్పుడు వీక్ అయిపోతుంటాడు. తన ప్రియురాలు స్మగ్లింగ్ చేస్తుందని చెప్పి చిన్న పిల్లలతో స్మగ్లింగ్ చేస్తుందని అతి ఘోరమైన నేరం చేస్తున్నటువంటి స్త్రీలని తప్పుపట్టడు. రాజేంద్ర ప్రసాద్ ప్రూవ్ చేసినా కూడా ఏమనడు. మామ హెడ్ మాస్టర్ అని చెప్పేసి నరేష్ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ కనబడడం మరోసారి చాలా తరచుగా ఎప్పుడో రేర్గా జరుగుతుంటుంది. ఇది 2-3 సినిమాల్లో ఈ మధ్య జరిగింది. సో ఇది ఆ కాంబినేషన్లో వచ్చినప్పుడు వాళ్ళని మార్చే ప్రయత్నం కూడా చేయడు ఎవరు, హీరో. మరి వాళ్ళ దగ్గరకు వచ్చేవరకు ఆయన నిజాయితీ ఏమైందో తెలియదు. సో మినిస్టర్ కొడుకుని కొట్టి ఎస్పీ అటువంటి వాళ్ళు బెదిరించినప్పుడు వాళ్ళని కూడా బెదిరించేటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ శ్రీలీల విషయంలో ఆమె తప్పు చేయొచ్చా? మళ్ళీ ఇమీడియట్గా సెకండ్ హాఫ్లో ఆమె రివాల్వర్ కొని మా అక్కని అక్కడ వాడు ఆశపరుచుకున్నాడంటే ఇతను వెళ్ళేసి అక్కడ ఆమె విడుదల చేసే సన్నివేశము, ఆ ఫైట్లు బాగున్నా, ఆ ఫైట్లో కూడా సేమ్ మళ్ళీ ఇందాక నేను చెప్పిన సన్నీ డియోల్ సినిమా మనకి ఎవరైతే మన తెలుగు డైరెక్ట్ చేశాడో ఆ సినిమాకి సంబంధించినటువంటి అంశాలే అందులో కనబడడం మనం గమనించవచ్చు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి, సౌజన్య కలిసి
ఫార్చ్యూన్ 4 సంస్థతో కలిసి తీసినటువంటి సినిమా ఇది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోల కాంబినేషన్ ఇది. సో రైల్వే పోలీస్ అయినటువంటి ఇతను వరంగల్లో పనిచేసినప్పుడు అక్కడ తెలంగాణ యాస, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం తెలంగాణ వాడతాడు, కొంచెం మళ్ళీ ఇది వాడతాడు. కాకపోతే రెగ్యులర్గా రవితేజ అని మాట్లాడేటువంటి ఆ యాస నుంచి బయటకు వచ్చి తెలంగాణ యాస మాండలికాన్ని మాత్రం చక్కగా పలికించాడు. అయితే అల్లూరి జిల్లాలోని అడవివరం ప్రాంతం సంబంధించినటువంటి ఈ ప్లేస్లో శివుడు అనేటువంటి ఒక విలన్ని, ఆ గంజాయి పండించేటువంటి ఒక మామూలు వ్యక్తులతో గంజాయి పండించి కలకత్తాకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక స్మగ్లర్ని ఢీకొనేటువంటి నేపథ్యం. అతను వచ్చి ఇంటికి వచ్చి బెదిరించిపోయిన ఇట్లా చూసుకుంటూ పడతాడు. లాస్ట్కి ఎందుకు చెప్పలేదని దానికి ఏం లేదు, అతనే ఛాలెంజ్ చేసిపోతాడు. లాస్ట్లో దానికి అంటే క్లారిఫికేషన్ లేదు, ఎదురుపడ్డప్పుడు ఎందుకు లేదు ఢీకొలేదు అనేటువంటి రీజనింగ్ సరిగ్గా లేదు, అది బాగాలేదు. తర్వాత తాతయ్య క్యారెక్టరు వెళ్ళి ఎందుకు చెడగొడతారనే దానికి రీజనింగ్ లేదు. ఇట్లా కొన్ని లోపాలన్నీ పక్కకు పెట్టిన ఇందులో ఉన్నటువంటి మాస్ అంశాలు ఇవన్నీ మాత్రం ఈ సినిమాని కొంచెం పక్క కమర్షియల్ సినిమాగా చూస్తే మాత్రం శ్రీలీలను సెకండ్ హాఫ్లో మాడుకున్నాడు. మంచిగా చక్కటి డ్యాన్సులు అవన్నీ చూపించి ఆమె ఊపులు అన్నీ షేపులు అన్నీ చూపించాడు ఆ సినిమాలో, ఆ పాటలో. సో మళ్ళీ ఇంటికి వచ్చినాక కోడి కూరబెట్టి తన్ని మత్తు చేయడం అవన్నీ కూడా ఫాల్స్ సీన్ లాగా ఉన్నాయి. ఇందులో మనకి హైపర్ ఆది, తర్వాత ఈయన గుండుతో కనబడ్డ అజయ్ ఘోష్ లాంటిది బాగుంది. అతను వీటీవీ గణేష్ మీద ఒక డైలాగ్ హైపర్ ఆదితో